తీసుకోండి. ఏంటి వీడు వంటల్లో ఇంత ఫాస్ట్ అనుకుంటున్నారా? ఫ్లాస్క్లో ఉంటే పోసుకొచ్చా. జనరల్గా నేను అన్ని విషయాల్లో ఫాస్టే, వంటే నేర్చుకోలేదు. ఏ? నా కాబోయే భార్య మీద నమ్మకం. ఛాన్స్ శ్రమ ఆవిడికి వదిలేద్దాం, టేస్ట్ నేను అనుభవిద్దామని. ఇటువంటి ఫోన్ చూడండి. లిఫ్ట్ చేసి సీత. హలో అక్క, నేను. ఎవరు సీత? స్వర్ణ. ఏయ్, ఎక్కడికి వెళ్ళావే? ఎక్కడున్నావు? హైదరాబాద్ వెళ్ళినప్పుడు మిస్ అయిన నోట్స్ రాసుకుందామని మా ఫ్రెండ్ ప్రియా ఇంటికి వచ్చానక్క. లేట్ అవుతుందని అమ్మకి ఫోన్ చేస్తుంటే అసలు రింగే అవ్వటం లేదు. విసుగొచ్చి నీకు చేశాను. మంచి పని చేశావు. అర్జెంటుగా నువ్వు ఇంటికి వెళ్ళు, ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. సరే. స్వర్ణేనా? మీరు ఆమెను నన్ను తప్ప ఇంకెవరి మీద అరుస్తారు? ఓసారి ఇలా ఇవ్వండి, ఎగ్జామ్స్ ఎలా రాసిందో కనుక్కుంటా. ఇవ్వండి. అరే ఇవ్వండి చెప్తా. హలో స్వర్ణ. చూడు. హలో స్వర్ణ, ఎగ్జామ్ బాగా రాసావా? ఏ స్వర్ణ, నువ్వు ముందు బయలుదేరి ఇంటికి వెళ్ళు. అలాగే అక్క. వెళ్దామా సాకేత్? పద. అలా వచ్చారు, ఇలా వెళ్తున్నారు. ఏదైనా పని మీద వచ్చారా? ఊరికే పలకరించి వెళ్ళడానికి వచ్చారా? ఈ దారిని వెళుతూ భాస్కర్ అన్నయ్య వాళ్ళు ఉన్నారేమో చూసి వెళ్దామని వచ్చాము. ఓ, అన్నగారి కోసం వచ్చారా? సాకేత్ వెళ్దాం. బాయ్ బ్రదర్. పద సాకేత్. బాయ్. బాయ్ సీత్ గారు. తొందరపడి స్వర్ణ వచ్చిందా అని అడగకపోవడం మంచిదైంది. అడిగితే అతను మరోలా ఆలోచించి ఫీల్ అయ్యేవాడు. అడగకపోయినా అసలు విషయం అర్థమైందిగా. అతని మనసులో ఏముందో తెలిసిపోయింది. దేని గురించి? దేని గురించి ఏంటి సీత? చేతి మీద టాటూ క్లియర్గా చెప్తోంది. ఎస్ ఫర్ స్వర్ణ అని చెప్పానుగా. దేవుడి పేరు అయ్యుండొచ్చు కదా. సాయిబాబాలో ఎస్ అక్షరం ఉంటుంది, శ్రీకృష్ణలోనూ ఎస్ అక్షరం ఉంటుంది కదా. దేవుడి పేర్లు టాటూ వేయించుకునే ఏజ్ రఘురా ఉంది. పైగా స్వర్ణ మీద ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడో చూసావుగా. స్వర్ణ ఎగ్జామ్ ఎలా రాసిందో కనుక్కుంటా పోనివ్వండి అని ఎంత ఆరాటపడిపోయాడు. అదంతా ఏంటి? జనరల్గా అతని బిహేవియరే అంతా. అన్ని విషయాల్లో అలాగే బిహేవ్ చేస్తూ ఉంటాడు. పర్సనల్ ఇంట్రెస్ట్ కాదంటావా? కాదు. అంత కన్ఫామ్గా ఎలా చెప్తున్నావు? నా కొలిగి కదా, డైలీ చూస్తూనే ఉంటాను కదా. ఇన్ని రోజులుగా చూస్తున్నావు కానీ నన్ను అర్థం చేసుకోలేవా? అలా అంటారేంటి? లేకపోతే ఏంటి? నా కళ్ళతో నేను చూసింది చెప్పా. అతని చేతి మీద టాటూని నువ్వు నేను చూసాం. అయినా అతను బోల్డ్ గోల్డ్ బిహేవియర్ అంతే అంటూ సర్టిఫై చేస్తావేంటి? అయినా అతన్ని సపోర్ట్ చేస్తున్నావే కానీ నన్ను కాన్ఫిడెన్స్లోకి తీసుకోవే. స్వర్ణని అడగమంటే కనీసం అడుగుతా అని ఒక్క మాట కూడా అనలేదు. అతను అండర్స్టాండ్ అయినంతగా నన్ను అండర్స్టాండ్ చేసుకోవా? సాకేత్, నో మోర్ ఆర్గ్యుమెంట్ సీత. పర్సనల్గా బయటికి తీసుకొచ్చి చెప్పినా అబద్ధం చెప్తున్నట్టే ఫీల్ అవుతున్నావు. సాకేత్ ఎందుకలా ఆవేశపడుతున్నారు? నేనేం కాదనలేదుగా. మీరు చెప్పిన దాని గురించి ఆలోచిస్తున్నాను. ట్రై టు అండర్స్టాండ్ మీ. నువ్వు నన్ను అండర్స్టాండ్ చేసుకోవటం లేదు, మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నావు. అయ్యో అది కాదు సాకేత్. ఇంకా డిస్కషన్ చేయకు సీత. వదిలే. నా అభిప్రాయం నాది. వాదించి విసిగించకు. ప్లీజ్ సాకేత్,
తప్పుగా అర్థం చేసుకోకండి. వద్దు అన్నాగా మాట్లాడకు. నీకు అర్థం చేసుకోవడం రాదు, సరేనా? కాముండా. స్వప్న, ఏంటే స్వర్ణ ఇంకా రాలేదు? నాకెందుకో భయంగా ఉంది. వస్తుందిలే అమ్మా, టెన్షన్ పడకు. ఎక్కడికి వెళ్ళావే? ఆ పరీక్ష ఎప్పుడైపోయింది? నువ్వు ఎప్పుడు వస్తున్నావు? ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావే? బుద్ధి జ్ఞానం ఉందా నీకేమైనా? ఒక్క ఫోన్ అయినా చేయాలన్న ఆలోచన రాలేదా? నేను ఆలస్యంగా రావటం అటుంచి ఫోన్ చేయకపోవడం పక్కన పెట్టు. ఎందుకు కొట్టావు? అసలు నువ్విప్పుడు ఎందుకు కొట్టావు? ఆలస్యమైన కారణమేనా? నీ కడుపులో ఇంకేదైనా అనుమానం ఉందా? అనుమానం ఏంటే అనుమానం? రావాల్సిన టైంకి రాకపోతే ఎవరికైనా భయం అయిందా? లేదమ్మా, ఇది వరకు ఎప్పుడూ లేదు. నువ్వు మరోలా ఆలోచిస్తున్నావు. నిన్నటి నుంచి చూస్తున్నా, నీ చూపుల్లో తేడా కనిపిస్తుంది. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మార్పు తేడా అని ఏదేదో మాట్లాడతావే. ఇలాగే టైంకి రాకపోతే సీతను మాత్రం కొట్టలేదా? అది నీలాగే సమాధానం చెప్పిందా? నిజంగా ఆ భయంతోనే కొడితే నువ్వు కరెక్ట్. కానీ నా సమాధానం విన్నాక తప్పు పట్టి కొట్టుంటే అలా అడిగేదాన్ని కాదమ్మా. నేనేం సరదాగా ఊళ్ళు తిరగడానికి వెళ్ళలేదు. ఫ్రెండ్స్ తో టైం పాస్ చేసి రావటం లేదు. మొన్న అక్క వెంట హైదరాబాద్ కు వెళ్ళాను కదా, ఆ 3 రోజుల నోట్స్ రాసుకోవడానికి ప్రియా వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఎక్కువ నోట్స్ ఉండటం వల్ల రాసుకోవడానికి చాలా లేట్ అయింది. మీరు కంగారు పడతారని చాలా సార్లు ఫోన్ చేశాను, కానీ రింగే అవ్వలేదు. ఏంటి? ఫోన్ చేసావా? రింగ్ కాలేదా? రా సాకేత్, కాఫీ తాగి వెళ్దు గాని. సారీ, నేను రాను. కాఫీ ఇచ్చి మీ అమ్మ ముందు కూడా నేను తప్పుగా ఆలోచించేవాణ్ణి అని చెప్పడానికా? అదేంటి అలా మాట్లాడుతున్నారు? నాకు ఇలా మాట్లాడమే వచ్చు. నీది పాజిటివ్ థింకింగ్, నాది నెగిటివ్ థింకింగ్. అలా అని ఎవరన్నారు? ఇప్పటిదాకా నువ్వు నా గురించి అన్నది ఇదే కదా. అతని చేతి మీద టాటూ ఎస్ ఫర్ స్వర్ణ అన్నాను, కాదన్నావు. అతను స్వర్ణ మీద చూపించే ఇంట్రెస్ట్ని అతని నేచరే అంతన్నావు. బిహేవియర్, క్యారెక్టర్ అంటూ స్టాంప్ వేసావు. యు ఆర్ రాంగ్ అని తేల్చావు. అఫ్ కోర్స్ మీ కాన్ఫిడెన్స్ని మీరు కరెక్ట్ అనుకోవచ్చు, కానీ నా 6th సెన్స్ కరెక్ట్ అవుతుందనే నమ్మకం నాకుంది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో కనీసం ఆలోచించే ప్రయత్నం కూడా చేయలేదు. థ్యాంక్స్. సకేత్, విను, డైటోన్ వస్తుందా? 1,00,000 సార్లు ఫోన్ ట్రై చేశాను, ఫోన్ డెడ్ అయింది. నేనేం చేయను? ఇంటికి ట్రై చేసి చివరకు అక్కకు ఫోన్ చేశాను. ఇప్పుడు చెప్పు, నాకు బుద్ధి ఉన్నట్టా లేనట్టా? అయినా ఇప్పుడు ఎంత టైం అయింది?
జస్ట్ 8 o'clock. దీనికి అంత టెన్షన్ ఎందుకు? అరే ఇవాళ రేపు ఆడపిల్లలు అరౌండ్ ద క్లాక్ జాబ్ చేస్తూ అర్ధరాత్రి ఒంటరిగా ఇంటికి వస్తున్నారు. నిజం చెప్పమ్మా, అసలు నువ్వు ఇంత టెన్షన్ పడి ఇంత ఎమోషనల్ అయ్యి నా దవడ నువ్వెందుకు పగలగొట్టావు? స్వర్ణ వదిలేవే. లేదక్క, అమ్మని ఎప్పుడూ ఇలా చూడలేదు. తను చెప్పింది చేయకపోతే కోపం రావటం ఖాయం. కాస్త లేట్ అయినందుకే ఇంత చేయటానికి ఏదో రీజన్ ఉంది. అదేంటో తెలియాలి. ఏంటే తెలిసేది? నా టెన్షన్ నేను పడుతుంటే ఆ మహాలక్ష్మి వచ్చి నువ్వు ఆలస్యం చేస్తే వాళ్ళు జైన్ జెండా పట్టుకొని జంప్ అవుతారు. జాగ్రత్త అక్క. రాత్రి నేనేదో అన్నానని నన్ను చీపో అన్నావుగా, ఇప్పుడు అది కాస్త నేను తూచిపో అని వెళ్ళిపోయి ఉంటుంది. అన్నయ్య గారు ఊర్లో లేరు, సమయం చూసి సర్దుకుపోయి ఉంటుంది. ఓహో, అసలు కారణం ఆ మౌత్ వాష్ చేసుకున్న మహాతల్లి మాటలా? చెప్తానుండు. ఏయ్ ఆగవే ఆగవే. స్వర్ణ 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 ఆగు. స్వర్ణ ఆగవే. స్వర్ణ. ఏ మహాకాళి, ఇక్కడే ఉన్నావా? ఎప్పుడొచ్చా స్వర్ణ? ఇప్పుడే ఏదో అన్నావంటగా. జైన్ సినిమా జెండా జంపు అని అవి నువ్వే సప్లై చేస్తావంటగా. ఏదో ఒకటి ఇవ్వు. స్వర్ణ మాట్లాడకు మందరా. మొగుడికి డైవర్స్, వాడి శాలరీకి అటాచ్మెంట్స్. వదిలించుకోలేక మనోవర్తి కింద పంపే డబ్బులు వస్తుంటాయి. వేరే పని పాట ఏం లేక ఇటు కాఫీ పొడి అని, అటు పంచదార అని, వెనకాల ఎచ్చాలని, ముందెట్లో పాలని పూటలు వెల్లదీస్తూ ఉంటావు. గురువారం గుళ్ళల్లో అన్నదానాల్లో మేసి తిన్నది అరక్క అక్కడో పుల్ల ఇక్కడో పుల్ల వేస్తూ ఉంటావు. ఊరికే గుడ్లు అటు ఇటు పారేక ఏ కుట్టు పనో చేసుకోరాదు. స్వర్ణ ఏయ్, సౌండ్ బాక్స్ ఓపెన్ చేయకు. గొంతు పిసికి చంపేస్తాను. వేరే పని పాట ఏం లేక ఇటు కాఫీ పొడి అని, అటు పంచదార అని, వెనకాల ఎచ్చాలని, ముందెట్లో పాలని పూటలు వెల్లదీస్తూ ఉంటావు. గురువారం గుళ్ళల్లో అన్నదానాల్లో మేసి తిన్నది అరక్క అక్కడో పుల్ల ఇక్కడో పుల్ల వేస్తూ ఉంటావు. ఊరికే గుడ్లు అటు ఇటు పారేక ఏ కుట్టు పనో చేసుకోరాదు. స్వర్ణ ఏయ్, సౌండ్ బాక్స్ ఓపెన్ చేయకు. గొంతు పిసికి చంపేస్తాను. ఆత్మశాంతి కోసం ఆ వార్తలు ఈ వార్తలు తెచ్చి నీ సమాధి మీద చీటీలు రాసి పాడేస్తా. ఏ స్వర్ణ లోపలికి రా. ఇదిగో మహాకాళి, ఇంకోసారి మా ఇంటికేసి తొంగి చుట్ట నేను చూశాననుకో, కాలికేసుకునేది తెగేదాకా కొట్టి మళ్ళీ నీతోనే కుట్టిస్తా. జాగ్రత్త. స్వర్ణ చెప్పేది నీకే, రా లోపలికి రా. రమ్మంటే రా. రావే. ఓ, చూస్తానే, అది కూడా చూస్తాను, అన్నీ చెప్తాను. రా. ఏంటి అది పెద్ద చిన్న లేకుండా అలాగే నా మాట్లాడేది? పద్ధతి తప్పినోళ్ళకి అలా పనిష్మెంట్ ఇవ్వకపోతే దారికి రారు. మన నోరు తెరిస్తే వాళ్ళు నోరు మూసుకుంటారు. వాళ్ళు ఇంకెప్పుడు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని మనల్ని హర్ట్ చేయరు. నువ్వేం ఫీల్ కాకు. స్వర్ణం, నీకు మరీ అంత ఆవేశం పనికిరాదు. బ్లడ్ తల్లి బ్లడ్. సావిత్రి కూతుర్ని కదా. అయినా ఆవిడకెందుకు మన విషయాలు? ఇంకోసారి ఇలా వాగితే దాని నాలుక చీరేస్తా. ఏయ్ పదవే. ఆవిడ అంటం కోసం మనం పద్ధతి తప్పితే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. పద. అనుకుంటే అనుకోని. అనవసరంగా అరిపించి ఆకలి పెంచింది. అటు లేటు ఇటు ఫైటు. పద, అన్నం పెడదు గాని. పదవే, పెడతాను. సీత నడమ్మా. ఒరే కిట్టు, స్వప్న, అన్నాలు పెడతాను. రండి రండి రా, రండి పద. రండి. అమ్మయ్యా, తుఫాన్ తీరం దాటింది. జాలర్లు క్షేమంగా ఒడ్డుకు చేరారన్నట్టుంది.
చూడు. చందమామ, ఆ నెలవంకను చూసి మొట్టమొదటిగా నీ మొహమే చూస్తున్నానక్కా. స్వర్ణ, నేనొక మాట అడగాలి, అడగొచ్చా? ఒకటి కాకపోతే 1000 అడగక్కా. 1000 అవసరం లేదు కానీ ఒక్కదానికి సమాధానం చెప్పు చాలు. నెలవంకను చూసి నా మొహం చూశానన్నావు. అబద్ధం ఆడొద్దు, నిజం దాచొద్దు. ఏంటక్కా కొత్తగా మాట్లాడుతున్నావు? కొత్త విషయాల గురించి కొందరు నన్ను ప్రశ్నలు వేస్తున్నారు, అందుకే అడగాల్సి వస్తుంది. అక్కా, నేను నీ చెల్లెల్ని. ఎవరు ఏ ప్రశ్న వేసినా నువ్వు తప్పు సమాధానం చెప్పవు కదా. నేను నీ దగ్గర ఏమీ దాచను. నువ్వు సూటిగా అడుగు. ఈరోజు నువ్వు రఘురామ్ని కలిసావా? నేను కలవలేదు, అతనే నన్ను కలిశాడు. ఏయ్, ఏదైతే ఏమే, ఎక్కడ కలిసాడు? ఎందుకు? ఆ సూటిగా చెప్పు. అంత ప్రత్యేకంగా ఎందుకు అడుగుతున్నావు? అడిగిన దానికి ముందు సమాధానం చెప్పు. అక్క, నువ్వు నన్ను పొద్దున్న దారిలో దించేసి వెళ్ళావు కదా. నేను బస్ స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తున్నాను. అవతల ఎగ్జామ్ కి టైం అవుతుంది, బస్సులేమో రావటం లేదు. టెన్షన్ పడుతుంటే అటుగా వెళ్తున్న రఘురామ్ గారు నన్ను చూసి, ఏంటి బస్ కోసం వెయిటింగా అన్నారు. అవును అన్నాను. అటుగా వెళ్తున్న రఘురామ్ గారు నన్ను చూసి, ఏంటి బస్ కోసం వెయిటింగా అన్నారు. అవును అన్నాను. ఏంటి బస్ కోసం వెయిటింగా? అవునండి, బస్సులు స్ట్రైక్ అన్నాడు. బస్సులు స్ట్రైక్ కదా ఈరోజు? స్ట్రైకా? గుండె గుబేల్ మంది. అవతల ఎగ్జాము. నేను టెన్షన్ పడి ఆ విషయమే అతనితో చెప్పాను. అవును, ఇంటికి వెళ్ళడమే బెటర్. అయ్యో, ఎగ్జామ్ ఉందండి. అలాగా? బండి మీద డ్రాప్ చేస్తాను రమ్మన్నాడు. అయితే రండి, కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తా. నాకు రాత్రి సంగతి గుర్తొచ్చి వెనక ముందు ఆడుతుంటే, ఏంటి ఆలోచిస్తున్నావు అన్నాడు. ఆలోచిస్తూ కూర్చుంటే కాలేజ్ ఇక్కడికి రాదు, పరీక్ష ఇక్కడ పెట్టరు. ఏం చెప్పాలో తెలియలేదు. అవతల ఎగ్జాము, బస్సులేమో స్ట్రైకు. ఇక టెన్షన్లో తప్పక బైక్ ఎక్కాను. వెళ్దామా? మ్, అంతేనా? ఆ ఆ వెళ్తుంటే